వయసులో యంగ్ అందరూ కూడా ఉత్సాహంగా హుషారుగా వచ్చారు. మీ అందరికీ కూడా నా దీవెనలు అందజేస్తా ఉన్నాను. మరి సోదరుడు న్యాయవాది, నిరంతరం న్యాయవాది వృత్తిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మనకు తెలుసు, మన పిఠాపురం జిల్లా కోర్టులో కూడా బిజీగా ఉన్నా కూడా మన పార్టీ తరఫున యాక్టివిటీస్కి నేను ఈ మధ్య చూస్తున్నాను. మన విజయ్ అయితే చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను విజయ్. అట్లాగే మరి మన జానీ గారు, రాజీవ్, మన వజ్రం బాబీ కానీ, రాజశేఖర్ కానీ, వీళ్ళందరూ కూడా మీ అందరికీ ప్రోత్సాహం. అలాగే అందరూ కూడా అనుకోకుండా పెద్దలు, కౌన్సిలర్స్ మొత్తం అందరూ కూడా, సుజాత్ గారు, అందరూ మన వైస్ ఎంపీపీ గారు, నాని గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దున కార్యక్రమం ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, ఈ సంతోషంలో పాల్పంచుకోవడానికి వీళ్ళందరూ ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా అందరి మనసులను కట్టుపడేసేది, అందరినీ కూడా ఆకర్షించేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి నడవడి, ఆయన చూపిస్తున్న పరిపాలన దక్షత, ఆయన ఇస్తున్న ధైర్యం. అంటే సాధారణంగా ప్రభుత్వం అంటే కేవలం పథకాల వల్ల రాదు, మనిషి యొక్క చూపించే అవసరం లేదు, బట్ కమిట్మెంట్, ఆ విధానం, తనకి తానుగా పైకి రావడానికి చేసిన కృషి, అంతేకాకుండా ఆశయం, పెద్ద ఆశయం, ఆ ఆశయానికి తగ్గట్టుగా ఆయన చేసిన సంకల్పం. ఈరోజు ప్రజలందరూ కూడా, మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా చూడండి, తలుపు తీస్తే చాలు అలా చూస్తున్నారు అనుమానంగా. మన కొండ అంటే పర్వాలేదు, ఇలా వెళ్ళామనుకోండి కొంచెం ఇంకా, అంటే నేను వంగ గీత తెలుసు కాబట్టి సరిపోతుంది, తెలియని ఆవిడ వెళ్ళింది అనుకోండి అలాగే ఉంటున్నారు. ఈ పక్కన వాళ్ళు 2 ఓట్లు అమ్మ అంటే మేము అనుకరించి గమ్మని, అమ్మ జగన్ గారికి అయితే 2 ఓట్లు లేదు, జగన్ బాబుకే ఓట్లు. మేము చాలా చోట్ల చూసాను. అది ఎందుకు మీకు చెప్తున్నాను, నా బిడ్డను చదివిస్తుందని. నీకు ఎక్కడైనా చూడండి పట్టుకో చెప్పి అందరూ కూడా చెప్తున్నారంటే, పేదవాడిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేదవాడికి భారతదేశం మొత్తం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, చదవమనేది చాలా ఇష్టం. చదవాలి అంటారు. ఎందుకు అంటే, చదవాలంటే మార్కులు తెచ్చుకుని ఉద్యోగాలు చేయడానికి మాత్రమే కాదు, ప్రపంచాన్ని చదవాలి, సమాజాన్ని చదవాలి, మనస్తత్వాలు చదవాలి, మనుషులు చదవాలి, పరిస్థితులు చదవాలి, పరిస్థితికి అనుగుణంగా వెళ్ళడానికి మనకి జ్ఞానం కావాలంటే చదవాలి. అందుకే ఆయన అన్నీ చదివారు కాబట్టి అర్థం చేసుకున్నారు. ఆయన పరిస్థితులు అర్థం చేసుకోండి. ఒక్కసారి 2 నిమిషాలు ఆల్సోనా నేను చెప్తాను, ఎందుకంటే యూత్ అంతా ఉన్నారండి, అందరూ మీరు యూత్ ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. బాబు, మనలాగేం పరిస్థితులు లేవు ఆనాడు అని తెలుసా మీ ఎవరికైనా? ఆ రోజు ఈ పరిస్థితులు ఏమీ లేవు, వెలుతురు లేదు, అంటరానితనం, పేదరికం, స్కూళ్ళు లేవు, బడులు లేవు, చదవడానికి లేదు, తిండి లేదు, నీరు లేదు, నిలవ నీడ లేదు. మేడం గారికి, మన ఎమ్మెల్యే అభ్యర్థి గీతా మేడం గారికి, అలాగే విశ్వనాథ్ గారికి, మరి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తుంది. మరి చాలా శుభదినం అండి నిజంగా. మరి లాయర్ విజయ్ గారు, బ్రదర్ రాజు అందరూ కూడా ఇక్కడ అంతమంది యూత్ని అతి తక్కువ సమయంలో మరి ఇప్పుడు గ్యాదర్ చేసి ఇక్కడ జాయినింగ్కి నిజమైన మరి అసలైన పార్టీ ఏంటి అంటే మన వైఎస్ఆర్ పార్టీ అనండి. అది తెలుసుకుని మరి ఈరోజు ఈ పార్టీలో మేము స్వచ్ఛందంగా డైరెక్ట్గా ఎలక్షన్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి నా సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా మరి పార్టీ కోసం అందరూ కూడా మనందరూ కలిసికట్టుగా కృషి చేసి మన సోదరులు బాబీ గారు వీళ్ళందరూ చెప్పారు, మరి ఆ విధంగా కష్టపడి మనందరం మన గీతమ్మని అత్యధిక మెజారిటీతో, మేడం అయితే ఎప్పుడూ విన్ అయిపోయారు, కాకపోతే ఇంకా మన మెజారిటీతో అవతల ఏమీ లేకపోయినా కూడా ఆ విద్యుత్ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ మనం పని చేస్తున్నాం. మేడం ఎంతో కష్టపడి గడపకి తిరుగుతూ ఇంటి ప్రతి గుమ్మం ఎక్కి
తను ఎంతో ఇంత మంది టైంలో వెన్నెల్లా తిరుగుతున్నారండి. ఆవిడ కూడా మనం చూస్తుంటే నిజంగా మేడం అంత కష్టపడతారు మన నియోజకవర్గం అభివృద్ధి కొరకు. మరి అలాంటప్పుడు మనం కూడా ఎంతో కృషి చేసి మన వంతు మనం సహాయ సహకారాలు అందిస్తూ ఆవిడకి మనం తోడుగా ఉంటూ మరి మనం జగనన్న మరి మొన్న కాకినాడ రూరల్లో మీటింగ్లో మన గీతమ్మ మరి అమ్మలాంటిది నాకు అక్క కూడా ఉదాహరణ నిలబడ్డ వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను అదే చెప్పింది ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియదు. ఆయన కోరుకున్నది అదే. ఎవరు వెళ్ళి ఎక్కడొకక్కడ చేతులు చాచి అడిగే విధానం ఉండకూడదు అన్నారు. ఆయన చేతులు చాచి ఇవ్వట్లేదు, తలుపు తీసి చేతిలో పెట్టుకుంది. ఇది గౌరవం. నిజంగా ఈరోజు పేదవాడికి గౌరవం దక్కింది. పేదరికాన్ని గౌరవించారు. పేదవాడు చదువుకోవాలి అందరితో పాటు. ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆలోచనలు నేను అక్షరాలా పాటించింది 2 విషయాల్లో. ఏంటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, చదువు. పేదవాడి కష్టపడాలంటే ఆరోగ్యం ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. అట్లాగే పథకాలన్నీ కూడా చదువు ఉండాలి. చదువే కదా అసమానతలన్నీ పోతాయి చెప్పండి. ఇవాళ సాఫ్ట్వేర్లు ఇవి చదువులు వచ్చాకనా కులాలు ఎన్ని తగ్గినాయా లేవా చెప్పండి. మీరు అసమానతలన్నిటినీ తగ్గాలంటే చదువే కావాలి. బాగా చదువుకోవాలి. మీరు అందరూ మీ వచ్చిన యూత్ అంతా బాగా చదువుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ సమాజం అందరినీ కూడా, సమాజంలో వాళ్ళందరినీ కూడా అసమానతలకి దూరం చేయాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలకి కానీ వారు చేసిన విధానాలకు కానీ మీరందరూ ఆకర్షితులై వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా మేమందరం కలిసి పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీరందరూ కలిసి మనం అందరం కలిసిమెలిసిగా అందరూ కలిసి పనిచేద్దాం. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి కలిసి కృషి చేద్దాం. ప్రజల్లోకి అన్ని విషయాలు తీసుకెళ్దాం. ఓటర్స్ని అందరినీ కూడా మరి ఫ్యాన్ గుర్తుకు ఓటేసేలా మనందరం ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ కూడా మీ గౌరవానికి తగ్గట్టుగా, మీ అందరికీ తగ్గట్టుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరం కలిసిమెలిసి వెళ్దాం. మీకు తగిన గుర్తింపు ఉండే విధంగా మేము అందరం కలిపి చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి